నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఎన్నికల ఫలితాలపై ట్రెండ్ పై ప్రధాని మోదీ, అమిత్ షా, చంద్రబాబు అభినందనలు. ప్రజలకున్న విశ్వాసమే ఎన్డీఏ విజయం. తరగతి ఫలితాలు గణనీయమైన చేశాయన్న జిల్లా కలెక్టర్ లక్ష్మి. విద్యార్థులు తమ ప్రతిభను కాపాడుకోవాలనే సూచన. భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను ఆకాంక్ష. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్ లో పాల్గొన్న విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ ఫిర్యాదులు క్షేత్రస్థాయిలో పరిష్కారం అందించాలని ఆదేశం. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయం అనేది ప్రధాని నాయకత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనం. చంద్రబాబు నాయుడు అన్నారు. తాజాగా వెలువడిపై ఆయన స్పందించారు. వికసిత మోదీ దర్శనికతకు ఈ ఫలితాలు మరింత బలాన్ని ఇచ్చాయని పేర్కొన్నారు. ఈ మేరకు టీడీపీ ఎక్స్ ఖాతాలో ఆయన అభిప్రాయాలను పంచుకున్నారు. జిల్లాలో ఈ సంవత్సరం 10వ తరగతి ఫలితాలు గణనీయమైన పురోగతిని నమోదు చేశాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. విద్యార్థులు తమ ప్రతిభను జ్ఞాపకాలను పదిలంగా కాపాడుకుంటూ అదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక వ్యూహం అద్భుత ఫలితాలు ఇచ్చిందని, 72% ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సంబంధించి 580 అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన 31 మంది విద్యార్థులు, మండల టాపర్లు, తల్లిదండ్రులు, ప్రధాన ఉపాధ్యాయులతో పాటు 100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులను సత్కరించే కార్యక్రమం సోమవారం నగరంలోని పటమట సాయి జూవెల్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది. అదేవిధంగా భవిష్యత్తుకు ప్రేరణగా నిలిచేందుకు టాపర్స్ కు లంచ్ విత్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. ప్రతిభావంతులైన విద్యార్థులతో కలిసి కలెక్టర్ మధ్యాహ్న భోజనం చేశారు. తెలియజేస్తూ వాళ్ళకి పాఠాలు నేర్పించిన టీచర్స్ కూడా అభినందన తెలియజేయడానికి ఈరోజు లంచ్ విత్ కలెక్టర్ కార్యక్రమం పెట్టున్నాము. ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది, ఎవరైతే పిల్లలు 580 కన్నా ఎక్కువ మార్క్స్ తీస్తారో వాళ్ళందరికీ లంచ్ హోస్ట్ చేస్తానని చెప్పాము. అదే ప్రకారంగా వాళ్ళకి మోటివేషన్ చేయడానికి, అలాగే నెక్స్ట్ బ్యాచ్ కూడా మోటివేట్ చేయడానికి, అలాగే వాళ్ళకు గుర్తింపు వచ్చేలాగా ఈరోజు కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. పిల్లలు ఎంతో ఉత్సాహంతో ఈరోజు ఇక్కడికి వచ్చారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంతో వాళ్ళు చదివించారు. ఇదే స్ఫూర్తితో మన జిల్లాని ఎప్పుడు కూడా నంబర్ 1లో నిలబెట్టేలాగే, అట్లాగే 10th వాళ్ళు మంచి సత్తా చాటితే ముందు హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళడానికి చాలా మంచి మంచి అవకాశాలు వస్తాయి. సో వాళ్ళకి ఆలోచన మారుతుంది. సో మంచి మంచి స్థానాలకి వెళ్ళొచ్చు, మంచి మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళొచ్చు. కాబట్టి ఈ 10th సత్తా చాటిన ప్రతి ఒక్క పిల్లలకి, ప్రతి ఒక్క టీచర్స్కి, వాళ్ళ తల్లిదండ్రులకి అభినందన తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఇదైన తర్వాత నెక్స్ట్ బ్యాచెస్కి కూడా ఏంటంటే ఎగ్జామ్స్ ప్యాటర్న్ అయితే ఉందో, సో దీనికి అర్థం చేసుకునే ప్రాపర్గా ఎలాగ ప్రిపేర్ చేయాలని గౌరవ కమిషనర్ గారు అలాగే మంత్రివర్యులు ఒక 100 days యాక్షన్ ప్లాన్ ఇచ్చున్నారు. 100 days యాక్షన్ ప్లాన్ ద్వారా మంచి ఫలితం వచ్చింది. కాబట్టి ఇదే తీరుని వచ్చే సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తూ మరింత రిజల్ట్ పెంచడానికి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలాగే ఎవరైతే చాలా పిల్లలు ఇప్పుడు హైయెస్ట్ వచ్చిన్నారు, టాపర్స్ వచ్చిన్నారు, చాలామంది ఎంత నిరుపేదలు అంటే కొంతమంది తాపి మేస్త్రి వాళ్ళ తండ్రి, ఇంకొక ఆవిడేమో డొమెస్టిక్ సర్వెంట్, ఇంకొకరేమో అగ్రికల్చర్ ఫార్మర్, ఇంకొకరేమో లారీ డ్రైవరు, ఆటో డ్రైవర్, ఇటువంటి ఎంతో నిరుపేద నుంచి ఉన్నప్పటికీ కూడా పేదరికం మనకు చదవడానికి అడ్డు కాదు, మేము సాధించగలము అని ఈరోజు పిల్లలు చూపించారు. వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తూ ఇదే సందర్భంగా మన జిల్లాలో ఉన్న మార్గదర్శులకి, ఎవరైతే పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్ ఉన్నారో, ఎన్ఆర్ఐస్ ఉన్నారో, పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారో, మీరు ఒకసారి ముందుకు రండి. ఈ పిల్లలకి ఎన్నెన్నో చదవాలనుకుంటున్నారు. కొంతమంది ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నారు, కొంతమంది ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారు, ఒకతనేమో నేను ఏ ఇంజనీర్ అవ్వాలంటున్నాడు, ఒకతను నేను పైలట్ అవ్వాలంటున్నాడు, ఒకతనేమో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటున్నాను. ఇటువంటిది ఎన్నో కోరికలు వాళ్ళకు ఉన్నాయి. కానీ అది చదవాలంటే కంపల్సరీగా వాళ్ళకి ఆర్థిక స్తోమత కూడా అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి చూస్తే వాళ్ళు ఆర్థికంగా హెల్ప్ చేసే పరిస్థితుల్లో లేరు, కానీ చదవాలని తపన వాళ్ళలో ఉంది. కాబట్టి అటువంటి వాళ్ళని ఆదుకోవడానికి మార్గదర్శకులు ముందుకు రావాలి. కంపల్సరీగా మీరు చేసే మార్గదర్శనము, మీరు ఇచ్చే వాళ్ళకి సపోర్టు వాళ్ళ కెరియర్ని నిలబడుతుంది. జీవితమంతా మీరు వాళ్ళకి దేవుడిలాగా ఉంటారు. కాబట్టి దయచేసి మార్గదర్శనం ముందుకొచ్చి ఈ పిల్లల్ని ఆదుకుంటూ వీళ్ళని మరింత మోటివేట్ చేసి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్లో వచ్చే పిల్లలకి కూడా మీరు ఆదర్శంగా నిలవాలని సందర్భంగా కోరుకుంటూ, సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్ళండి. మన జిల్లాలో ఎవరైతే ఇప్పుడు 100%కి అంటే 60% ఫస్ట్ క్లాస్కి 76% పిల్లలు వచ్చారు, ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యారు వాళ్ళందరూ. సో అది చూసుకుంటే వెరీ హై పర్సెంటేజ్, అంటే మంచిగా చదువుతున్నారు, మన గవర్నమెంట్ స్కూల్లో మంచిగా పాఠాలు చెప్తున్నారు. ఇప్పుడు ఆ పిల్లలు మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే కంపల్సరీగా యూనివర్సిటీస్కి వెళ్ళాల్సి ఉంటుంది, కోచింగ్ వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి మార్గదర్శకులు ఈ ఒక్క విషయం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ అన్నారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి ఫిర్యాదును అధికారులు అందరూ క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని అందించాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారికి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. నియోజకవర్గంలోని పార్కులను సమగ్రంగా అభివృద్ధి చేస్తూ వాటిని ప్రజలకు ఉపయోగకరమైన ప్రజా వనరులుగా మార్చుతున్నామని ఎమ్మెల్యే బోండా ఉమా స్పష్టం చేశారు. ఓపెన్ జిమ్లు, వాకింగ్ ట్రాక్లు, పిల్లల ఆటపాట పరికరాలు, విశ్రాంతి కోసం బెంచ్లు, సుందరమైన హరిత వాతావరణం వంటి సదుపాయాలు కల్పించడంతో పార్కుల వినియోగం గణనీయంగా పెరిగిందన్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, యువత ఆరోగ్య పరిరక్షణలో భాగస్వాములు అవుతూ పార్కులను సమర్థంగా వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ డివిజన్ ఊడా కాలనీ పరిధిలో తెలుగు తల్లి పార్కులో 10 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేయనున్న వాకింగ్ ట్రాక్, పిల్లల ఆట పరికరాలు, ఆధునిక పార్క్ గేట్, సోలార్ లైట్ల ఏర్పాటుకు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొన్న ప్రతి సమస్యకు పరిష్కారం కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని, 2024కు ముందు మరుగున పడిన అనేక సమస్యలను గుర్తించి వాటిని దశల వారీగా పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి సమస్యని కూడా పరిష్కారం జరుగుతూ ఉంది. 2024కు ముందు మరుగున పడిపోయినటువంటి సమస్యలన్నింటినీ ప్రజల విజ్ఞప్తులు, ప్రజా దర్బార్లో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్లో ప్రజలు వినతులు ఇచ్చినప్పుడు దాన్ని వెంటనే పరిష్కారం చేస్తూ ఉన్నాం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి పార్కుని కూడా ఆధునీకరించాం. దాన్ని పూర్తిగా వినియోగంలో తీసుకురావడం వల్ల అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా మా మహిళా సోదరీమణులు పూర్తిగా దాన్ని వినియోగించుకుంటున్నారు. వాళ్ళు జిమ్ ఎక్విప్మెంట్ పెట్టాం, లైట్ జిమ్ ఎక్విప్మెంట్, అలాగే ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్ వల్ల ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఉపయోగించుకుంటూ ఉన్నారు. అలాగే వాకింగ్ ట్రాక్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, షటిల్ కోర్ట్లు, అలాగే స్లైడర్స్ అన్నీ పిల్లలు ఆడుకోవడానికి అన్నిటిని కూడా పెడతాం వల్ల అందరూ కూడా పెద్ద ఎత్తున పార్కుల వినియోగం పెరిగింది. ప్రజలు ఆ కాలనీ వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పార్కులకు వస్తూ ఉన్నారు. ఆహ్లాదకరంగా ఎప్పుడైతే మంచి ఫెసిలిటీస్తో ఉందో అందరూ కూడా ప్రజలు వినియోగించుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఇవాళ తెలుగు తల్లి పార్కు 63వ డివిజన్లో ఇక్కడ స్థానికులు కమిటీగా ఉండి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దీంట్లో కొన్ని ఫెసిలిటీస్ కావాలని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే దానికి ఇక్కడ సోలార్ లైట్లు కానీ, మెయిన్ హైమాక్స్ లైట్లు కానీ, అలాగే షటిల్ కోర్టులు కానీ, అలాగే దానికి మెరకు కానీ, ఇప్పుడే యోగా ప్లాట్ఫామ్ కూడా అడిగారు, దాన్ని కూడా ఏఈ గారికి చెప్పాం. ఖచ్చితంగా అది కూడా చేపిస్తాం. ఏదైతే మా దృష్టికి వచ్చిందో ప్రతి సమస్యని పరిష్కరిస్తూ ఆ ఫెసిలిటీస్ అన్నిటిని కూడా ఏర్పరచడం వల్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఇవాళ నియోజకవర్గంలో అన్ని పార్కులు, అన్ని డివిజన్ల పార్కులు కూడా ఆధునీకరించి అన్ని సదుపాయాలు పెట్టడం వల్ల ప్రజలకి పెద్ద ఎత్తున ఉపయోగకరంగా ఉంది. ఖచ్చితంగా బాధ్యతగా పనిచేస్తాం. ఫెసిలిటీసు కార్పొరేషన్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, రాష్ట్రంలో ఖజానాలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలకి మాత్రం అభివృద్ధిలో ఏ లోటు రాను. ఇప్పటికే 350 కోట్ల రూపాయలు గత 22 నెలల నుంచి ఈ ఖర్చు పెట్టాము ఈ నియోజకవర్గ అభివృద్ధికి. నిరంతరం పోలీస్ పెట్రోలింగ్ జరుగుతూ ఉంది. ఎక్కడైనా కానీ అల్లరి చిల్లర పిల్లలు ఎక్కడ. ఈరోజు 63వ డివిజన్ ఎంఐజీ కాలనీ నందుగల తెలుగు తల్లి పార్కుకి ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్లో ప్రజలు అడిగిన సమస్యల మీద మన సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామేశ్వరరావు గారు తక్షణమే స్పందిస్తున్నారు. ఇక్కడ స్థానిక పెద్దలు, ఫుట్బాల్ కోచ్, టెన్నిస్ బాల్ కోచ్ వీళ్ళందరూ కలిసి వెళ్ళి కొన్ని ఇక్కడ పార్కుకు సంబంధించి కొన్ని అభివృద్ధి పనులు అడిగారు. 10 లక్షలు పెట్టి గ్రీనరీ కానీ, 9,90,000 పెట్టి వాకింగ్ ట్రాక్ కానీ ఇవన్నీ కూడా వెంబటనే శాంక్షన్ చేయించి వితిన్ 3 డేస్లో శంకుస్థాపన పూర్తి చేసి పనులు ప్రారంభించిన ఘనత మన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు గారు. ఈరోజు స్థానిక ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు మండలం
వెలగలేరు కౌలూరు రోడ్లో శ్రీ కలికి సేవ ఆలయ ప్రతిష్ఠా కార్యక్రమము ఎంతో వైభవంగా జరిగింది. ఈ ఆలయ ప్రతిష్ఠా కార్యక్రమానికి భక్తులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. ప్రతిష్ఠా కార్యక్రమానికి వచ్చిన వేలాది మంది భక్తులకు అన్న వితరణ చేశారు. ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలం వెలగలేరు కౌలూరు రోడ్డులో శ్రీ కలికి సేవ ఆలయం ప్రతిష్ఠా కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. శ్రీ శ్రీ సర్వదేవ పరంజ్యోతి స్థాపన మరియు శ్రీ పరంజ్యోతి కలికి భగవతి భగవాన్, శ్రీ విజయ గణపతి, శ్రీ అభయ ఆంజనేయ స్వామి, శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు, శ్రీచక్ర మహమేరు అమ్మవార్లను స్థాపన చేశారు. ఉదయం 7 గంటల నుండి భక్తజన సందోహము మధ్య వివిధ సాంస్కృతిక నృత్య, కోలాట ప్రదర్శనలు, కేరళ వాయిద్యము, సన్నాయి మేళలతో వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ శ్రీ అమ్మ భగవానుల శిష్యురాలు శ్రీ అచ్యుత దాసాజీ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఆలయ ప్రతిష్టాపన మహోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం శాంతి కళ్యాణము, ఉంచాల సేవ భక్తుల జనసందోహం నడుమ జరిగింది. తిరుపతిలో గత నెల 26 నుండి 29 వరకు ఉత్సాహపూరితంగా జరిగిన ఏఐటీసీ 18వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలు దిగ్విజయంగా ముగిశాయని, ఈ మహాసభలో రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా రావులపల్లి రవీంద్రనాథ్, ప్రధాన కార్యదర్శిగా ఎస్ వెంకట సుబ్బయ్య ఎన్నికయ్యారని ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం 35,000గా నిర్ణయించి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐటీసీ నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మరియు స్కీమ్ వర్కర్లను రెగ్యులర్ చేయాలని, విశాఖ ఉక్కు సహా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక హక్కుల సాధన కోసం రాబోయే 3 ఏళ్ల పాటు అలుపెరగని పోరాటాలు సాగించాలని మహాసభను పిలుపునిచ్చాయని తెలిపారు. గత నెల ఏప్రిల్ 26, 27, 28 తేదీలలో తిరుపతి పట్టణంలో ఏఐటీసీ రాష్ట్ర 18వ మహాసభలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ మహాసభలు దాదాపు 28 జిల్లాల నుండి 49 రంగాల నుండి డెలిగేట్స్ 570 మంది ప్రతినిధులు హాజరు కావడం జరిగింది. ఈ మహాసభల్లో మరి దాదాపు అనేక 43 తీర్మానాలను ప్రవేశపెట్టి తీర్మానాలన్నీ పాస్ చేయడం జరిగింది. ఈ తీర్మానాలలో ముఖ్యంగా మరి ఏదైతే మరి కనీస వేతనాలు 35,000 ఉండాలని చెప్పేసి ఏఐటీసీ మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉందో కనీస వేతనాలు 35,000 ఇవ్వాలని, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని చెప్పేసి కూడా మరి ఏఐటీసీ మహాసభలు డిమాండ్ చేసినాయి. మరి ముఖ్యంగా ఏదైతే మరి పబ్లిక్ సెక్టార్ ఉందో ఈ పబ్లిక్ సెక్టార్ అంతా కూడా ప్రైవేటు పరం కాకుండా ఆపాలని, అదే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి కూడా మహాసభ తీర్మానం చేసింది. 29 చట్టాలను రద్దు చేసినటువంటి మోడీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకొని ఈ 44 కార్మిక చట్టాలను కూడా యథాప్రకారంగా కొనసాగించాలని కూడా మహాసభలు తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా మహాసభలలో మరి ముఖ్యంగా ఏదైతే ఉందో మరి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఏదైతే ఎన్నికల్లో చెప్పారో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెప్పిందో దాన్ని కూడా తూచ తప్పకుండా అమలు చేయాలని, ఈరోజు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి తీర్మానం చేసింది. అదేవిధంగా స్కీమ్ కార్మికులైనటువంటి ఆశ,
అంగన్వాడీ, ఐకేపీ, స్కూల్ ఆయాలు లాంటి డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నటువంటి స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేసింది. అదేవిధంగా ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులైనటువంటి ఆటో, హమాలి, వీధి క్రేదాల, అదేవిధంగా భవన నిర్మాణ మహాసభల్లో ప్రధానంగా ఏ అయితే సమస్యలు గుర్తించామో ఆ సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలు ప్రధానంగా నిర్వహించాలనేటటువంటి అభిప్రాయం మహాసభ అభిప్రాయపడింది. మేము ఈ మహాసభలకి ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ని, అదేవిధంగా అమరావతి జేఏసీని, సిఐటియుని, ఐఎఫ్టియును, ఇతర ప్రముఖ ట్రేడ్ యూనియన్ నాయకులను కూడా ఆహ్వానించాం. వారందరూ కూడా మహాసభలో పాల్గొని సౌహార్ద సందేశం ఇస్తూ రానున్నటువంటి కాలంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక వర్గ వ్యతిరేక విధానాలు, ప్రధానంగా 100 సంవత్సరాల పోరాట చరిత్రలు, 100 సంవత్సరాల నాడు సాధించుకున్నటువంటి అనేకమైనటువంటి హక్కులకు భంగం కలిగే విధంగా ఈనాడు ఉన్నటువంటి పాలక వర్గాలు పనిచేస్తున్నారు. ఎందుకంటే 1926లో కార్మిక వర్గానికి చట్టాలు వచ్చాయి. 1926లో ఇవాళ 2026లో ఉన్నాం. 100 సంవత్సరాలు పోరాటాల ద్వారా సాధించుకున్న చట్టాలన్నిటిని కూడా నిర్వీర్యం చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఆ 4 లేబర్ కోడ్లు కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే విధంగా, కార్మిక వర్గాన్ని ద్రోహం చేసే విధంగా ఉన్నందువల్ల ఈ యొక్క ప్రమాదాన్ని ఒంటరిగా కాదు ఐక్యంగా పోరాటాల ద్వారానే సాధ్యమైందనేటటువంటి విషయాన్ని గ్రహించి దేశవ్యాప్తంగా కూడా ఐక్య పోరాటాలు సమాయత్తం కావాలనేది ప్రధానమైనటువంటి నిర్ణయం. ఇదేవిధంగా ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి పోస్టులని ప్రభుత్వం నామినేట్ చేస్తూ ఉంది. ప్రధానంగా ట్రేడ్ యూనియన్కు సంబంధించి మినిమం వేజెస్ బోర్డు కానీ, కనీస వేతనాల కమిటీ కానీ, ఈఎస్ఐ పిఎఫ్ కమిటీలు కానీ, అదేవిధంగా పత్రికా స్వేచ్ఛ అనేది ప్రజాస్వామ్యానికి 4వ స్తంభమని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేలా పనిచేయడంలో మీడియా రంగం కీలకమని పోషిస్తుందని వెస్ట్ జోన్ ఏసీపీ ఎన్ దుర్గారావు అన్నారు. గత 10 ఏళ్లుగా వెస్ట్ జోన్లో విధులు నిర్వహిస్తున్న క్రమంలో మీడియా మిత్రులు సహకారం మరువలేనిదన్నారు. ప్రస్తుతం డిజిటల్ యుగంలో చెడుతో పాటు మంచి అంతే వేగంగా సమాచారం తెలుస్తుందని, తప్పుడు వార్తలు కాకుండా నిజాలను నిర్భయంగా ప్రచురించాలని ఆయన కోరారు. జనచైతన్య డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం వించిపేట శ్రీ విద్యాంజలి స్కూల్ నిర్వహించగా ముఖ్య అతిథిగా ఏసీపీ దుర్గారావు హాజరై ప్రసంగించారు. గత 10 ఏళ్లుగా వెస్ట్ జోన్ లో విధులు నిర్వహిస్తున్న క్రమంలో మీడియా మిత్రుల సహకారం మరువలేనిదన్నారు. ప్రస్తుతం డిజిటల్ యుగంలో చెడుతో పాటు మంచి అంతే వేగంగా సమాచారం తెలుస్తుందన్నారు. తప్పుడు వార్తలు కాకుండా నిజాలను నిర్భయంగా ప్రచురించాలని ఆయన కోరారు. ఈరోజు వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే సందర్భంగా ఇక్కడ మీటింగ్ పెట్టడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇక్కడ ఏర్పాటు చేసిన నిర్వాహకులు కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రెస్ రోజు మా చిన్నప్పుడు అయితే ఉదయం పేపర్ వచ్చే వరకు తెలిసేది కాదు. రేడియో ఉన్నవాళ్ళు రేడియో వార్తలు వినేవారు. ఇప్పుడు డిజిటల్ యుగం వచ్చిన తర్వాత ఏ క్షణంలో అంతా రిపోర్ట్ అవుతుంది. చెడుతో పాటు మంచి కూడా స్ప్రెడ్ అవుతుంది. దీనివల్ల ఇందాక ఒక విలేకరి గారు మాట్లాడినట్టు కేరళలో ఒక న్యూస్ కోసం క్రియేట్ చేసిన ఫాల్స్ వల్ల ఒక వ్యక్తి సూసైడ్ చేసుకోవడం జరిగింది. అదే అటువంటి జరగకుండా అందరూ వాస్తవాలను ప్రచారం చేసి ఈ డిజిటల్ యుగాన్ని అందిపుచ్చుకుని ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని, ప్రజలకు మంచి చేయడంలో ఇక్కడ విజయవాడలో మా సిపి గారు ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి బాగా తీసుకెళ్తున్నారు. మీరందరూ అదే సహకారాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు పత్రికా స్వేచ్ఛ దినోత్సవ సందర్భంగా విద్యాంజలి స్కూల్లో మీడియా మిత్రులతో చిన్న చిట్చాట్ని ఏర్పాటు చేసుకోవడం, అలాగే మీడియా మిత్రులకు గౌరవార్థం చిన్న సన్మానాన్ని అరేంజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పత్రికా స్వేచ్ఛకి భంగం కలగకుండా పత్రికల్ని మీడియా రంగంలో ముందడుగు వేయడానికి జనచైతన్యం ఈ కార్యక్రమాన్ని మీడియా మిత్రుల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సింగ్ నగర్ లోని అమ్మ చేతి ఆవకాయల తయారీ జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపకురాలు దూపాటి శ్రీదేవి మాట్లాడుతూ తరతరాలుగా సంప్రదాయ వంటలను తయారు చేయడంలో తెలుగింటి ఆడపడుచులు ముందు వరుసలో ఉంటారని అన్నారు. నగరంలోని మహిళలను గుర్తించి వారిలో కళను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. తెలుగువారి ఇళ్లలో ప్రత్యేకమైన వంటకం ఆవకాయ ఒకటి అని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సతీమణి సుజాత అన్నారు. అజిత్ సింగ్ నగర్ లోని గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపం
మండపంలో అమ్మ చేతి ఆవకాయ కార్యక్రమంలో భాగంగా మహిళలు ఆవకాయ పచ్చడి తయారు చేశారు. శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం అధ్యక్షురాలు దూపాటి శ్రీదేవి నిర్వహించిన ఈ కార్యక్రమం మహిళలకు ఒక ఆట విడుపుగా మారింది. సుమారు 300 మంది పాల్గొని ఆవకాయ తయారు చేశారు. రుచుల్లో ప్రత్యేకత కనబరిచిన 15 మందికి లక్కీ డ్రా ద్వారా 1 గ్రామ్ గోల్డ్ అందజేశారు. సుజాత చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఆమె మాట్లాడుతూ వేసవి అంటే మామిడి అంటే ఆవకాయ ప్రతి ఇంట్లో ఉండేదని పేర్కొన్నారు. పెరుగన్నంలో కలుపుకొని తింటే ఆ రుచే వేరు అని చెప్పారు. సంఘం ఆధ్వర్యంలో శ్రీదేవి గారు నిర్వహించిన అమ్మ చేతి ఆవకాయ ప్రోగ్రాము చాలా బాగుంది. చాలా ఉత్సాహంగా మహిళలందరూ వచ్చి పాల్గొన్నారు. అన్ని మామిడికాయలు ఏమైతే వస్తువులు కావాలో అవన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. శ్రీదేవి గారు చక్కగా అందరూ అది మూకుమ్మడిగా ఒక చోట కూర్చొని సరదాగా ఆ పచ్చడి తయారు చేసుకొని చాలా ఉత్సాహంగా కనిపించారు అందరూ. ఇంతకుముందు మనం ఆ పచ్చళ్ళు అవి ఎక్కువ తినకూడదు అది అని విన్నాం, కానీ ఇప్పుడు లేటెస్ట్గా అయితే అవి కూడా మంచి ప్రోబయోటిక్స్ తినే విధంగా ఎలా అయితే తినాలో ఎలా అయితే చేసుకోవాలో ఆ విధానాన్ని మనం కరెక్ట్గా ఫాలో అయితే యాక్చువల్గా అవి కూడా చాలా మంచిదే, తినొచ్చు అనే చెప్తున్నారు, గట్ ఫ్రెండ్లీ అనే చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే అవి ఫ్రిడ్జ్లో పెట్టి అలా చేస్తే పెద్ద ఉపయోగం ఉండట్లేదు. కానీ కొన్ని రోజుల వరకైనా మనం దాంట్లో చక్కగా మంచిగా ఈ నూనె, మన మెంతిపిండి, ఆవపిండి, వెల్లుల్లిపాయ అన్నీ వేసి చేసుకుంటాం కాబట్టి కనీసం ఒక 2-3 నెలలైనా బయట ఉంచి అప్పుడప్పుడు తీసుకుంటే మంచిదే అనే చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మన చద్దన్నం, పెరుగన్నం అలాంటివి కూడా గట్ ఫ్రెండ్లీ తినమనే చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్ని ప్రోత్సహించడం అన్నది చాలా సంతోషించదగ్గ పరిణామం. అదేవిధంగా మహిళలు కూడా ఇంట్లోనే ఉండి ఎవరికాళ్ళం టీవీలు చూస్తూనో ఫోన్లు చూస్తూనో అనవసరంగా మన హెల్త్కి ఇబ్బంది కలిగే బదులు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటే ఉత్సాహంగా నలుగురితో కలిసినట్టు ఉంటుంది, మాట్లాడుకున్నట్టు ఉంటుంది, సరదాగా రోజు అయిపోద్ది. కాబట్టి శ్రీదేవి గారిని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలి, మహిళలలో కూడా ఆ అవేర్నెస్ రావాలి. మన వెనకటివి పచ్చళ్ళు అవనివ్వండి, ఇంకోటి సాంప్రదాయం ఏదైనా మన ఫుడ్స్ అన్ని శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల ఏదో ఒకటి మహిళల కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాను. దానికి మహిళలందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మన సెంట్రల్ నియోజకవర్గంలో ఇలాంటి అవకాశం మన సుజాత గారు రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. గుజ్జల సల్లాదేవి కళ్యాణ మండపంలో నేను ఈరోజు అమ్మ చేతి ఆవకాయ అనే కార్యక్రమం చేశాను. వేసవి కాలంలో అందరూ ఆవకాయ పెట్టుకుంటుంటారు. అయితే ఇంట్లో పెట్టుకుంటుంటే ఏం మజా ఉంటుంది, అందరూ ఒకే చోట పెట్టుకుంటే బాగుంటుందన్న ఆలోచనే ఈ అమ్మ చేతి ఆవకాయ. అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ నేనే ఇచ్చి పచ్చడి కూడా వాళ్ళ ఇంటికి, అంటే పచ్చడి వేసుకున్నప్పుడల్లా నేను గుర్తొస్తుంటాను అనమాట. అలాగా అందరూ పచ్చడి కూడా ఇంటికి తీసుకెళ్ళేటట్టుగా అందరూ సామూహికంగా సుమారుగా 300 మందితోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాను. వచ్చిన వాళ్ళ ప్రతి వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈ ఆవకాయ ఇంగ్రీడియంట్స్ వాళ్ళు నాకు కొంతమంది సపోర్ట్ చేశారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఆవకాయను అందరూ రుచి చూసి ప్రతిరోజు నన్ను తలుచుకుంటారు. మీడియా మిత్రులందరికీ నా వేసవి దాహార్తి తీర్చేందుకు జై భారత్ భక్త సమాజ్ సేవాదల్ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అండ్ డీలర్స్ మీడియేటర్స్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చక్కా సుబ్రహ్మణ్యం, పులప రమణ తెలిపారు. ప్రతిరోజు నవరంగ్ క్యాంటీన్ 3 రోడ్ల సెంటర్ నందు మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందని, అందులో భాగంగా ఈ రోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో 60వ డివిజన్ అధ్యక్షులు కుప్పాల శ్రీనివాస్ పర్యవేక్షణలో 4000 మందికి మజ్జిగ పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, తూర్పు నియోజకవర్గ విజయవాడ పార్లమెంటు సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు విచ్చేసి మజ్జిగ పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు, నగర కమిటీ సభ్యులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో బిల్డర్ అసోసియేషన్ కూడా కలిసి జనసేన పార్టీ ఆధ్వర్యంలో డివిజన్ అధ్యక్షులు అట్లాగే సిటీ కమిటీ వీర మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఈ ఎండల ప్రభావితం చూస్తూ ఉన్నాం. పేదవారి దాహం తీర్చడానికి డబ్బులున్న వాళ్ళందరూ కూడా మజ్జిగి అట్లాగే వాటర్ బాటిల్ కొనుక్కొని తాగుతారు. కానీ పేదవారికి సర్వీస్ చేయాలని ఒక ఆలోచనతో ఈరోజు చల్లటి మజ్జిగని పంపిణీ చేసినటువంటి ఈ బిల్డర్ అసోసియేషన్ వాళ్ళు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. జనసేన పార్టీ అంటే సేవే మార్గం,
రాజకీయాల కన్నా కూడా సేవే చేయాలనేది మా సిద్ధాంతం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు చెప్తారు, పేదవారికి ఎప్పుడు కూడా సేవ చేస్తే ఆ దేవుడు ఆశీస్సులు మనకు ఉంటాయని. మరి సెంట్రల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం పెట్టినటువంటి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో జనసేన పార్టీ తరఫున మరి ఇంకెన్నో కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి జనసేన నాయకులకి బిల్డర్ అసోసియేషన్స్ వారు మీడియేటర్లు కలిపి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ పేదలకి, రిక్షా కార్మికులకి, ఆటో కార్మికులకి అందరికీ కలిపి ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర కార్యదర్శి, ప్రజల మనిషి, నేనున్నాను అంటూ ఎప్పుడు కార్యకర్తల గుండెల్లో నిలిచిపోయే ఏకైక నాయకుడు బెజవాడ గడ్డ మీద అమ్మిశెట్టి వాసు గారు. అలాంటి నాయకుడి సమక్షంలో ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని జరిపిస్తున్నటువంటి కుప్పాల సీను గారు, వాళ్ళ మిత్ర బృందం, అలాగే బిల్డర్ అసోసియేషన్స్ వారు అందరికి కూడా మీడియేటర్లకి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మజ్జిగ కానీ, చల్లని నీళ్లు కానీ ఇలాంటివి తీసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి, సాధ్యమైనంత వరకు నీడలోనే నివసించాలని చెప్పి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, మా తరఫున తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సెంట్రల్ నియోజకవర్గం జనసేన పార్టీ కుటుంబ జై భారత్ భక్త సమాజ సేవాదళ్ ఆధ్వర్యంలో మీడియేటర్స్, బిల్డర్సు, అలాగే వీళ్ళ సమక్షంలో ఈరోజు ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి మా అన్న అమ్మిశెట్టి వాసన్న ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఇక్కడ ప్రజలకి మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు, మా పిలుపుని మన్నించి ఇచ్చేసినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ భక్త సేవా సమాజ సేవాదళిలో గత సంవత్సరం కూడా ఇదే విధంగా చలివేంద్రంగా ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ చేయడం కూడా జరిగింది. అలాగే వీళ్ళు చేసే ప్రతి కార్యక్రమానికి కూడా జనసేన పార్టీ నుంచి మా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని విన్నవించుకుంటున్నాం. అయితే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా, ఈ మజ్జిగ పంపిణీలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. మా విజయవాడ ఏపీ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో విజయవాడ కృష్ణలంకలో గల ఐడియల్ స్కూల్ మహితా పబ్లిక్ స్కూల్లో సంయుక్త విజయడాంకం మోగించిందని స్కూల్స్ కరస్పాండెంట్ సుధాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తమ స్కూల్ 100% ఉత్తీర్ణత సాధించిందని, విద్యార్థులు అకుంఠిత దీక్షతో మెరుగైన ఫలితాలను సాధించడం గర్వకారణంగా ఉందన్నారు. నగరంలోని ఐడియల్ స్కూల్ మహితా పబ్లిక్ స్కూల్ సంయుక్త ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షా ఫలితాలలో విజయకేతనం ఎగరవేసింది. ఈ సందర్భంగా స్కూల్ ఆవరణ నందు విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహితా పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఐడియల్ స్కూల్ మహితా పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో విజయకేతనం ఎగరవేశారని, 100% ఉత్తీర్ణతతో మెరుగైన ఫలితాలు సాధించారని చెప్పారు. తమ స్కూల్ నందు 591 మార్కులతో పి తేజస్వని ప్రథమ స్థానంలోను, 588 మార్కులతో ఆమాన్ బేగ్ షామిద్ ద్వితీయ స్థానంలోను, 586 మార్కులతో మరో 4 విద్యార్థులు, 580కి పైగా దాదాపు 14 మంది విద్యార్థులు సత్ఫలితాలతో రాణించారని చెప్పారు. 2026 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో కృష్ణలంకలోని సుధాకర్స్ మహితా అండ్ ఐడియల్ స్కూల్ సంయుక్తంగా అత్యధికంగా 591 మార్కులతో విజయడాంకా మురోగించింది. అలాగే తర్వాత 588 ఇద్దరు విద్యార్థులు సాధించారు. ఒకరు అమాన్ బేగ్ అండ్ షామీర్. అలాగే 586 మార్కులతో 4 విద్యార్థులు, 585, 584, 583, 82, 81 ఇలా 580 పైన 14 మంది విద్యార్థులు ఒక సంస్థ నుంచి రావటం చాలా గర్వకారణంగా ఉంది. ఆ విద్యార్థులకి, తల్లిదండ్రులకి, అలాగే వారిని తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయులకి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి ఫలితాలు ఈ కృష్ణలంకలో మా స్కూల్కి మాత్రమే రావటం మాకెంతో గర్వకారణంగా ఉంది. ఈ ఫలితాలు రావడానికి 1 రోజు 2 రోజులో పిల్లలు చదివితే కాదు, ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళిక, ఆ ప్రణాళికను నిబద్ధతతో పాటించేటువంటి విద్యార్థులు, వారిని క్రమశిక్షణతో చదివించేటువంటి ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల యొక్క సపోర్ట్, అలాగే మేనేజ్మెంట్, ప్రిన్సిపాల్ గారు కానీ, అకాడమిక్ డీన్ గారు కానీ, 10th క్లాస్ ఇన్ఛార్జెస్ కానీ పట్టుదలతో పిల్లల్ని ఒక క్రమ పద్ధతిలో, ఒక డెడికేటెడ్, ఒక కమిట్మెంట్తో పిల్లల్ని చదివించడం వల్ల
ఈరోజు ఇంతటి ఘన విజయం సాధించడం జరిగింది. ఇంతేకాకుండా మొదటి నుంచి కూడా ప్రీ ప్రైమరీలో ఉన్నటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రపంచంలోని అతిపెద్దదైన తిరుపతి జిల్లా రైల్వే కోడూరులోని మంగంపేట బైరటిస్ గనుల సంస్థ కేవలం ఏడాది పాటు లేదా 2 ఏళ్లలోపే నడిచే పరిస్థితి ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. అంతకంటే మించి ఉండబోదంటూ ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లీకులిస్తూ కార్మిక వర్గాన్ని గందరగోళానికి గురిచేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగంపేటలోని అక్రమార్కుల నుంచి ఏపీ ఎండీసీని కాపాడాలని బైరటిస్ టెండర్ ను ఒక కంపెనీకి ఇవ్వడంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ రోజు విజయవాడ దాసరి భవన్ లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ఈశ్వరయ్య మాట్లాడుతూ ఏపీ ఎండీసీ మంగంపేట బైరటిస్ గని యొక్క జీవితకాలం 1 లేదా 2 సంవత్సరాలు మాత్రమేనని ఊహాగానాలు వస్తున్నాయన్నారు. కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం 26 జిల్లాల్లోని 436 క్వారీ లీజులను ఏపీ ఎండీసీ ఆధ్వర్యంలో నడపాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, కానీ అవి ప్రారంభం కాకుండానే ఏపీ ఎండీసీ సంస్థలు అన్ని బ్రాంచ్లలో పనిచేస్తున్న కార్మికులను ఆయా క్వారీలు ఉన్న ప్రదేశాలకు డిప్యుటేషన్ మరియు ట్రాన్స్ఫర్ రూపంలో పంపించడం జరుగుతుందన్నారు. అవి ఇంకా ప్రారంభానికి నోచుకోలేదని, కార్మికులకు ఎలాంటి ఆర్థిక భరోసా ఇవ్వకుండా అక్కడికి పంపించారని, వారు అక్కడ వారం రోజులుగా ఇబ్బంది పడుతున్నారన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత లేనందున ఆందోళన చెందుతున్నామన్నారు. తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి రైల్వే కోడూరులో ఉన్నటువంటి మంగంపేట బెరైటీస్ గనులు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటివి. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచినటువంటి పుల్లరిన్ మైనింగ్ అక్కడ దొరుకుతూ ఉంది. అలాంటి మైనింగ్ను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఈ సంస్థ 1 సంవత్సరం ఉంటుంది, 2 సంవత్సరాలు ఉంటుంది, అంతకు మించి ఈ సంస్థ నడిచేటువంటి సమస్య లేదని చెప్పి అనధికారికంగా లీకేజీ వార్తలు ఇవ్వడంతో పాటు కార్మిక వర్గాన్ని చాలా తీవ్రమైనటువంటి గందరగోళానికి గురి చేసినటువంటి పద్ధతుల్లో ఏపీ ఎండీసీ వ్యవహరిస్తూ ఉంది. అంతేకాకుండా ప్రభుత్వం తన ఆదాయానికి గండి పడతా ఉందని తెలిసినా 60 లక్షల టన్నులు మైనింగ్ను తవ్వుకోవడానికి ఒకటే కంపెనీకి ఆర్డర్స్ జారీ చేయడం, అందులో 4 ఎక్స్పోర్టర్స్ వచ్చినా కూడా వారిని ఏమాత్రం కూడా పరిగణలోకి తీసుకోకుండా ఒక సంస్థకే మొనోపోలీగా కేటాయించడం ద్వారా దాదాపు ఆ మంగంపేట చుట్టుపక్కలటువంటి 230 పల్వరేజింగ్ మిల్లు యాజమానులు ఒకవైపున తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతూ ఉన్నారు. ఆ 230 పల్వరేజింగ్ మిల్స్లో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం పనులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఇంకొక వైపున దాదాపు 9,000 కోట్ల రూపాయలు దానికి సంబంధించినటువంటి ఆదాయం ఒకవైపున ఉంటే అందులో నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్నికల ఫలితాలపై ట్రెండ్ పై సీఎం చంద్రబాబు స్పందన. ప్రధాని మోదీ, అమిత్ షా, ఎన్డీఏ నేతలకు చంద్రబాబు అభినందనలు. ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రజలకున్న విశ్వాసమే ఎన్డీఏ విజయమన్న చంద్రబాబు. జిల్లాలో 10వ తరగతి ఫలితాలు గణనీయమైన పురోగతిని నమోదు చేశాయన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీష. విద్యార్థులు తమ ప్రతిభను, జ్ఞాపకాలను పదిలంగా కాపాడుకోవాలనే సూచన. స్ఫూర్తితో భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్ష. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్ లో పాల్గొన్న విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం అందించాలని ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.